శుకుడు పరీక్షిత్తుకు శనిగ్రహం గురించి, శింషుమార చక్రం గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. శనికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంటుంది. వారు విప్రులకు ఈ లోకం వారికి మేలే కలిగిస్తూ ఉంటారు. సప్తర్షులకు పైన 13 లక్షల యోజనాల దూరంలో శింషుమార చక్రం ఉంటుంది. ఇది అన్నింటికీ పైన ఉంటుంది. పరమభాగవతుడైన ధ్రువుడు ఆ శింషుమార చక్రంలో ఇంద్ర, వరుణ, కశ్యప ప్రజాపతి, యముడు మొదలైన వారితో కలిసి విష్ణుపదం చేరి ఉంటాడు. నిత్యము ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు. అతడు కల్పాంతం వరకు ఉంటాడు. ఉత్తానపాదుని కొడుకైన ధ్రువుని మహిమ బ్రహ్మదేవుడు కూడా వర్ణింపలేడు. ఆ ధ్రువుడు నిమిషం కూడా వ్యవధానం లేకుండా నక్షత్రాలకు మేటి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆకాశంలో మేఘాలు, గ్రద్దలు మొదలైన పక్షులు, వాయువశాన కర్మసారథులై సంచరించుచున్న జ్యోతిర్గణాలు కూడా ప్రకృతి పురుషుల యోగం చేత గ్రహింపబడిన దిగంతాలు కలిగి కర్మనిమిత్తమైన గతి కలిగి భూమి మీద పడరు. ఆ శింషుమార చక్రంలోని జ్యోతిర్గణాలన్నింటిని గూర్చి చెబుతాను విను. తల కిందై వట్రువయై సలలితముగ శింషుమార చక్రమునందున్ నెలకొని పుచ్ఛాగ్రంబున నిలిచి ధ్రువుండుండునెప్పుడు నిర్మల చరిత. తల కిందై గుండ్రంగా ఉండే శింషుమార చక్రంలో తోక చివర ధ్రువుడు ఉంటాడు. జై శ్రీకృష్ణ.